ఆర్జీవి గారితో చేసిన సినిమాలు శివ, సత్య ఇవన్నీ ఒక్కొక్క సినిమా ఒక్కొక్క లెవెల్ అసలు. రామ్ గోపాల్ వర్మ జీనియస్ అండి. పర్సనల్ క్యారెక్టర్, బిహేవియర్ ఇవన్నీ నాకు అనవసరం. యాజ్ ఎ సినిమా మేకర్ ఐ డోంట్ థింక్ యూ కెన్ లివ్ వితౌట్ సినిమా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఇవాళ ఆయన బిహేవియర్ అలాగుంది, మనిషి మారిపోయాడు అనుకుంటారు, కానీ వితౌట్ ₹1 కెన్ మేక్ ఎ ఫిల్మ్ అండి. కృష్ణవంశీ గారి సినిమాలు ఎక్కువ పడ్డాయి సార్. గులాబీ, నిన్నే పెళ్ళాడతా, రెండేనా? డోంట్ గెట్ షాక్, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ లైక్ దట్. మీరు లో ఫీల్ అయిన సందర్భం ఏంటి? ఇవన్నీ నేను ఎవరికి ఎందుకు చెప్పాలండి? ఎలా ఓవర్కమ్ చేశారనేది అక్కర్లా. ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది సార్. చాలామంది డైరెక్టర్లు చాలా సినిమాలు చేసినప్పటికీ కొన్ని గుర్తుండిపోతాయి. ఇప్పుడు మీరు ఆర్జీవి గారితో చేసిన సినిమాలు సత్య దగ్గర నుంచి ఒక్కొక్క సినిమా, శివ, సత్య ఇవన్నీ ఒక్కొక్క సినిమా ఒక్కొక్క లెవెల్ సార్. ఏంటి సార్ సత్య గురించి ఒకసారి రిమెంబర్ చేసుకుంటే మీకు ఎలాంటి ఫీల్ వస్తుంది సార్? రామ్ గోపాల్ వర్మ జీనియస్ అండి. ఈజ్ నో డౌట్. అంటే పర్సనల్ క్యారెక్టర్, బిహేవియర్ ఇవన్నీ నాకు అనవసరం. యాజ్ ఎ సినిమా మేకర్ సినిమా అని వితౌట్ ₹1 కెన్ మేక్ ఎ ఫిల్మ్ అండి. అండ్ హీ ఈజ్ సచ్ ఎ జీనియస్ ఫిల్మ్ మేకర్. ఐ డోంట్ థింక్ యూ కెన్ లివ్ వితౌట్ సినిమా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏదైనా చేసేస్తాడు ఆయన. అండ్ ఈజ్ ద ఓన్లీ వన్ మ్యాన్. అంటే ఇవాళ ఆయన బిహేవియర్ అలాగుంది, మనిషి మారిపోయాడు అనుకుంటారు, కానీ ఆయన సినిమాలో రాకముందు నుంచి ఎలా ఉన్నాడు, ఇవాళకి అలాగే ఉన్నాడు ఆయన. అవునా? ఇప్పుడు మీడియా వచ్చింది అందరికీ తెలుసు, కానీ అంతకుముందు వీడియో స్టోర్ ఉన్నప్పుడు కానీ కృష్ణరాజు గారు వాళ్ళ నాన్నగారు ఇంజనీర్ గారు, అప్పటి నుంచి హీ వాజ్ ఆల్వేస్ ది సేమ్ అండి. హీ వాజ్ అంతే. అండ్ వన్ మోర్ థింగ్ అండి, హీఈస్ లివింగ్ హిజ్ లైఫ్ ఆన్ హిజ్ ఓన్ టర్మ్స్. ఓకే. తను అలా మనం మీరు బతకగలరా, నేను బతకగలరా? అసలు ఎవరు నేను అనుకున్నట్టు మీరు అనుకున్నట్టుగా బతుకుతారా? కొన్ని చోట్ల ఇది అవుతుంది. ఈ లివ్స్ హిజ్ ఓన్ లైఫ్, హిజ్ ఓన్. అవును. వాట్ ఎల్స్? మంచోడా చెడ్డోడా పక్కన పెట్టండి, దట్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. సినిమాలో ఇప్పుడు ఆయన వెయిట్ చేసి ఏ హీరో ఇండియాలో ఏ హీరో చేయననేవాడండి ఇది చేస్తానంటే సినిమాలు. అవును. కాకపోతే ఈయన హీరోతోనే చేయాలి, అదే చేయాలని కాబట్టి చిన్న ఎలా ఎవ్రీడే ఈ కీప్స్ వర్కింగ్. దాంతో సగం ఆయన చేసే తర్వాత ఏమండి ఇవాళకి ఇన్ని సినిమాలు తీశారు, ఇన్ని ఫ్లాపులు తీశారు. ఫ్లాప్ అంటే ఏంటి? జనాలకు నచ్చకపోవడం అనేది ఫ్లాప్ అండి. అవును. అంతేగాని వేరే ఏం కాదు కదా. ఒక్కోసారి బాగోని సినిమా బాగా ఆడేస్తే మరి అది మంచి సినిమా కాదు కదా, బాగా ఆడిందని అంటాం. అలాగే ఇవాళ రోజున రామ్ గోపాల్ వర్మ సినిమా రేపొద్దున వస్తుంది అని మళ్ళీ ఇన్ని సంవత్సరం ఇన్ని తర్వాత ఫస్ట్ డే ఎంతమంది వెళ్తారండి? చాలామంది వెళ్తారుగా. అవును. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. అలాగే ఆయన వెయిట్ చేసి ఏ హీరోకైనా కథ చెప్పి ఏ హీరోయినా యాక్ట్ చేస్తానంటాడు. అవును. అందుకన్నా ఒక మార్క్ ఆర్జీవి ఈజ్ ఆర్జీవి, నో రీప్లేస్మెంట్. ఎవరికి ఆడలేనండి, ఎవరిది ఆడలే. ఎస్, సూపర్. దాని తర్వాత చూసుకుంటే కృష్ణవంశీ గారి సినిమాలు ఎక్కువ పడ్డాయి సార్ మీకు. కృష్ణవంశీ గారి దగ్గర నిన్నే పెళ్ళాడతా కావచ్చు, గులాబీ కావచ్చు. గులాబీ కదా ఫస్ట్? గులాబీ, నిన్నే పెళ్ళాడతా, రెండేనా? అవి చాలా ఉంటాయండి. యూ డోంట్ గెట్ షాక్, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ లైక్ దట్. అవునా? ఇట్స్ ఓకే. తర్వాత ఎందుకని మీరు రిపీట్ అవ్వలేదంటే ఆయన అడగాలి. ఏమో మేబీ ఐ డోంట్ నో అండి. సి ఇప్పుడు నేను బాగా చేస్తానను, లేకపోతే నేను నా క్యారెక్టర్ బాగుందను, మేబీ నేను బాగా చేస్తాను అనుకుంటే ఇస్తారు, క్యారెక్టర్కి మ్యాచ్ అవుతుంది అనుకుంటే ఇస్తారు. అనుకోవట్లేదు ఆ క్యారెక్టర్ మ్యాచ్ అవ్వనని. లేకపోతే మేబీ ఎందుకులే వాడితో, మేబీ సంథింగ్ రాంగ్ విత్ మీ. I don't know, whatever it is. మీ పర్సెప్షన్ ఏం లేదు. సో అలాంటివన్నీ ఆలోచించను. ఇట్స్ ఓకే. చేస్తున్నాం, ఓకే గుడ్. చేయట్లేదు, వెరీ గుడ్. మళ్ళీ చేస్తున్నాం, వెరీ గుడ్. ప్రతి ఒక్క జీవితంలోనూ అప్ అండ్ డౌన్స్ ఉంటాయంటారు. మీ జీవితంలో చూసుకుంటే మీరు లో ఫీల్ అయిన సందర్భం ఏంటి? బాగా హ్యాపీగా హైలో ఉన్న సందర్భం ఏంటి అంటే ఏం చెప్తారు?
ఇవన్నీ నేను ఎవరికి ఎందుకు చెప్పాలండి? ఐ ఫెల్ట్ ఇట్. Yes, ఎలా దట్. వై షుడ్ ఐ? ఎలా ఓవర్కమ్ చేశారనేది ఎందుకు అక్కర్లా. ఎవ్రీబడి విల్ కమ్ ఓవర్కమ్ అండి. నీళ్ళలో పడేస్తే ఆ ఈత రాపోయినా కానీ బతకడానికి ప్రయత్నం చేస్తాడు, ఏదో ఒక రకంగా చేసుకుని వస్తాడు. సో ఎవ్రీబడి విల్ డూ దేర్. ఇది మనం చెప్పిన దాన్ని బట్టి అతను లైఫ్ సిచ్యుయేషన్స్ వేరుంటాయి, మన లైఫ్ సిచ్యుయేషన్స్ వేరుంటాయి. మన లైఫ్లో చెప్పిన మనం ఏదో చెప్తే దీని ప్రకారం ఆడు ఫాలో అయ్యాడంటే అది అవదు. ఓకే. సో ప్రిస్క్రిప్షన్ మిస్ మ్యాచ్ అంటే ఎవ్రీబడి విల్ లెర్న్ బై హిమ్సెల్ఫ్ అండి. ఇన్నోవేషన్ ఇస్ నథింగ్ బట్ నెసెసిటీ. సో అలాగా మన బాధలో ఇంకోళ్ళకి ఏంటి చెప్పేది? మన కష్టాలు మన సుఖాలు యూ షేర్ విత్ యువర్ సెల్ఫ్, దట్స్ ఆల్. ఓకే. నీ అంతటా నువ్వు వెన్ యూ నో బై యువర్ సెల్ఫ్, దట్ ఇస్ ఎనఫ్. ఓకే. ప్రతి వాడు తెలుగు వన్